నమస్తే నెల్లూరు, నా పేరు నవీన. ఈరోజు నేను ఇలా మిస్ సౌత్ ఇండియా అవ్వడానికి కారణం కృష్ణారెడ్డి గారు. ఆయన వేసిన బాట మిస్ నెల్లూరులో నేను రన్నరప్గా నిలిచాను. ఆ నిమిషం నా లైఫ్ చేంజ్ అయింది. ఆ రోజు నుంచి కృష్ణారెడ్డి గారు మమ్మల్ని ఒక సెలబ్రిటీలా అన్ని దగ్గరికి తీసుకెళ్లారనమాట. ఆ కృషి, ఆ పట్టుదల నాలో ఉన్నది గుర్తించింది ఆయన. నాకు చాలా సంతోషం సార్ మీరు ఇలా వచ్చినందుకు. అండ్ సుప్రియ గారు అండ్ మహాలక్ష్మి గారు నాకు సిస్టర్స్ కంటే చాలా ఎక్కువ వాళ్ళిద్దరు. బికాజ్ నేను మిస్ నెల్లూరుకి ఇలా పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పగానే మొదట అక్కలాగా నాకు ట్రైనింగ్ ఇచ్చి నేర్పించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ యూ గైస్ ఆర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ నా కోచ్ ఉన్నారు, మిస్టర్ అభిషేక్ సింగంశెట్టి గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఒక డిఫరెంట్ లేన్ కెరియర్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక కెరియర్ కౌన్సిలింగ్ అవసరము. అలాంటి కెరియర్ని నాకు ఈరోజు ఇంత ఘనంగా నా చేతికి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా ఇంటిలో ఒక పెద్ద దిక్కు మా అన్నయ్య. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన ఇలా చెప్పగానే చాలా థ్రిల్ అయ్యారు. అండ్ యాక్చువల్లీ ఫ్యామిలీలో అంత సపోర్ట్ ఉండడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆ సపోర్ట్ మా అన్న దగ్గర నుంచి రావడం ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వేదికలో నేను ఫస్ట్ చెప్పాలనుకుంది, నెల్లూరు అమ్మాయిగానే పెరగాలనుకున్నాను, నెల్లూరు అమ్మాయిగానే ఉండాలనుకున్నాను. ఈరోజు ఈ నెల్లూరు అమ్మాయి ఇంత ఘనంగా మీరు సెలబ్రేట్ చేస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మా అమ్మ నాన్నకి వెరీ వెరీ థ్యాంక్ యూ. బికాజ్ వాళ్ళు లేకపోతే ఈ కెరియర్, ఇంత ఆనందం ఏమీ లేకుండే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ నవీన శెట్టి, హియర్ టు క్రియేట్ అన్ హిస్టరీ. థ్యాంక్ యూ. I walked with a purpose. It's called financial stability of a woman. సో నేను ఒక ఫ్యాషన్ బ్రాండ్ ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు అక్కడ ఢిల్లీలో వచ్చిన బెస్ట్ థింగ్ అంటే పర్పస్ విత్ ఎ వాక్. మనం వాక్ చేసేటప్పుడు మన వాయిస్ ఏం చెప్తుంది, ఎందుకు వాక్ చేస్తున్నాం అనే దానికి ఈ క్రౌడ్ నాకు వచ్చిందనమాట. సో దాట్ టైమ్ ఐ టోల్డ్, ఆడవాళ్ళు ఫైనాన్షియలీ స్టేబుల్ అవ్వడం నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళ గురించి మనం ఎన్నెన్నో మాట్లాడతాం, వాళ్ళ హక్కుల గురించి మనం మాట్లాడతాం, వాళ్ళు ఇంత ఎంపవర్ అవ్వాలనుకుంటాం. కానీ నిజంగా ఫైనాన్షియలీ వాళ్ళు స్టేబుల్ అయితే వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళే పోరాడతారు. ఈ యొక్క పాయింట్ మీదే నాకు ఆ క్రౌడ్ దొరికింది. అండ్ దే వర్ ఆల్సో హ్యాపీ. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ జిమ్మి గరిమా మ్యామ్ for this beautiful foundation, Nazmi ma'am and Margaret, my official jury of DK pageant. And మీ అందరికీ ఇలా వచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఏ రోజైనా నేను ఆ ఫ్యాషన్ బ్రాండ్ ఓపెన్ చేసినప్పుడు ఒక రూరల్ ఏరియాస్ నుంచి మహిళల్ని తీసుకొని వాళ్ళ టైలర్స్ గాను, వాళ్ళ ఎంటర్ప్రినర్షిప్స్ గాను నేను చూడాలనుకుంటున్నాను. సో ఐ వాంటెడ్ ఎవ్రీ ఉమెన్ టు ఎంపవర్డ్ విత్ అ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్.